అచీవ్మెంట్ అవార్డ్స్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు రాజన్న సిరిసిల్ల డిస్టిక్ చందుర్తి జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి శ్రీహిత 470కి 468 మార్క్స్ వచ్చినాయి. స్టేట్ ర్యాంక్ వచ్చింది. తనకి ఈరోజు అప్రిషియేషన్ సర్టిఫికేట్ మన యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్ తరపు నుంచి ఈరోజు ఇస్తున్నాము. రామ్మ స్టేజ్ మీదకి. అలాగే ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఎం విజయలక్ష్మి గారు, వారిని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే మా యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్ చీఫ్ అడ్వైజర్ దొడ్ల కుమారస్వామి గారు స్టేజ్ మీదకి. అలాగే మన భరతనాట్యం శ్రీ లాస్య పాప, నువ్వు కూడా రమ్మా స్టేజ్ మీదకి. అందరికీ శుభ సాయంత్రం అండి. యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్ నుంచి ఇది 11వ ప్రోగ్రాం అండి. ఇంతకుముందు జరిగిన ప్రోగ్రాం కంటే ఇది ఒక భిన్నమైన ప్రోగ్రాము, చాలా సంతోషమైన విషయము. ఈ ప్రతిభలో ప్రావీణ్యత సంపాదించిన అమ్మాయి అంటే 470కి 468 మార్కులు సంపాదించిందంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు అంటే ఒకటండి. మన తల్లిదండ్రులకు కూడా ఎట్లా ఉందంటే గవర్నమెంట్ విద్యాలయాలు అంటే చాలా చులకన భావం. ఇంకోటి, ఎన్ని లక్షలు ఫీజు పోసినా కానీ ప్రైవేటు విద్యాలయాల్లో లేని రిజల్ట్ను ఈ పాప సాధించిందంటే చాలా కంగ్రాచులేషన్స్ పాపకు. అందరూ కూడా ఇది ఆదర్శంగా తీసుకోవాలండి. మనము గవర్నమెంట్ స్కూల్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అట్లా మన విద్యా విధానం కూడా గవర్నమెంట్లు ఎట్లా ఉన్నాయంటే గవర్నమెంటు విద్యా సంస్థల్ని నిర్వీర్యం చేసే ఆలోచనలు ఉన్నాయి, కానీ మరి అవి బాగుపడే ఆలోచనలు లేవు. అయినా సరే వాటి అన్నిటి తట్టుకొని పాప ఆ స్థాయిలో విజయం సాధించిందంటే పాపకు మనస్ఫూర్తిగా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. అట్లే ఇంకో పాప నాట్యం. ఇప్పుడు మన తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా ఉన్నారంటే ఒక దాదాపు 40-50 కేజీల బరువులు పెట్టి ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి వాళ్ళని ఒక బానిసల్లాగా తయారు చేసే విధంగా చేస్తూ చదువుకే పరిమితం చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా మరి రకరకాల విద్యలలో మరి పాప నాట్యంలో ఈ స్థాయిలో ప్రదర్శన ఇచ్చిందంటే ఆ పాపకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. అట్లే ఈ తల్లిదండ్రులందరూ కూడా ఇలాంటి ఆదర్శంగా తీసుకోవాలంటే ఒక చదువుకే పరిమితం చేయకుండా రకరకాల ఈ నాట్యంలో కానీ ఇంకా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఆడపిల్లలకు ముఖ్యమైన మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించి వాళ్ళను ఒక చదువుకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఆరితేరే విధంగా చేస్తే బాగుంటుందండి. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా నేను మనస్ఫూర్తిగా ఈ విధంగా వీళ్ళు తయారైనంటే వెనక ఆ తల్లిదండ్రులే కారణమండి. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. పిల్లలు గొప్ప వాళ్ళు అయ్యారంటే పేరెంట్స్ ఎఫెక్ట్, అదే స్టూడెంట్ గొప్ప వాళ్ళు అయ్యారంటే లెక్చరర్ ఎఫెక్ట్స్. నిజంగా ఆ లెక్చరర్కి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే జాబ్ వచ్చింది, శాలరీ తీసుకుంటున్నాం అని చెప్పేసి వెళ్ళిపోకుండా వాళ్ళు చేయాల్సిన వర్క్ చాలా హార్డ్ వర్క్ చేసి పాపను ఇంతవరకు ఈ స్టేజ్లో వరకు తీసుకొచ్చారంటే ఒక బిల్డింగ్కు పిల్లర్స్ ఎంత ముఖ్యమో అంటే లైక్ పునాదులు ఎంత ముఖ్యమో స్టూడెంట్స్కి లెక్చరర్స్ అంతే ముఖ్యం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చరర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు మళ్ళీ ఒకసారి మీ అందరు కూడా చప్పట్లతో కాస్త. అట్లే విజయలక్ష్మి ప్రిన్సిపాల్ మేడం గారికి కూడా చాలా చాలా అభినందనీయురాలండి.
గవర్నమెంట్ ప్రిన్సిపాల్ అంటే కూడా అందరికీ స్టూడెంట్స్ కూడా చులకనే, అందరికి కూడా చులకనే. మరి ఆ స్థాయిలో ఉండి కూడా ఓ పట్టుదలతోని ఆ అమ్మాయిని ఆ స్థాయికి తీసుకొచ్చిందంటే దాంట్లో పిల్ల అమ్మాయితో పాటు తల్లిదండ్రులు, అంతకంటే ముఖ్యంగా హెడ్ మాస్టరు బాధ్యత చాలా ఉంది. ఈ ఈ మేడంను మనం యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున అభినందించాలండి. థ్యాంక్ యూ అండి. మన మౌనిక గారు ఒకసారి స్టేజ్ మీద. అలాగే మన మీడియా పార్ట్నర్ కొండలరావు గారు కూడా, అలాగే మన గంగాధర్ రెడ్డి. అందరికీ శుభ సాయంత్రం అండి. నా పేరు కొండలరావు. యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డులో మీడియా పార్ట్నర్గా ఉన్నా. ఇది ఒక అవార్డు అందుకోవాలంటే మన ప్రతిభను గుర్తించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. కాబట్టి ఇప్పుడు తక్కువ సమయంలోనే ఇది 11th ప్రోగ్రాం, తక్కువ సమయంలో ఎక్కువ రికార్డులు చేసినటువంటి ఘనత మన చిన్ను గారికి దక్కుతుంది. ఒక్కసారి చప్పట్లు. ఏ టాలెంట్ ఉన్నా కూడా, ఎనీ టాలెంట్ గుర్తించడానికి ఈ సంస్థ రెడీగా ఉంది. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని మీరు అభ్యర్థిస్తే తప్పక వచ్చి మా సభ్యులందరూ దాన్ని ఎంక్వైరీ చేసి దాంట్లో నిజం ఉందా లేదా అని తేల్చుకున్న తర్వాతనే మీకు అవార్డు ప్రొవైడ్ చేయబడుతుంది. నిజాయితీగా, నిష్కర్షంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా చేసే సంస్థల్లో మా సంస్థ ఉన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఒక్కసారి మీ చప్పట్లతోటి. ఎందుకంటే ప్రతిభను గుర్తించడం అందరికీ కాదండి, కొందరికి అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. పాప ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇన్ని మార్కులు తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఇటాటోళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇంకా 100 మంది రావచ్చు ముందుకి. ఎందుకంటే ఆ పాపను గుర్తించారు కదా, మనమల్ని కూడా గుర్తిస్తారని. ఇంకొకటి దీంట్లో చూసుకోవాలి, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, పేర్లు చెప్పొద్దు. వాటిలలో మన వల్ల మాకు తెలిసిన టీచర్లు చాలామంది ఉన్నారు. వేలు కనీసం ₹1,00,000, 2 lakhs, 3 lakhs కూడా ఉంటుంది. నాకు తెలిసి 3 lakhs కూడా ఉంది. అట్లా చేసి పాస్ అయిన వాళ్ళు జస్ట్ ఆ సర్టిఫికేట్కి ఒకటే వాల్యూ, ఈ సర్టిఫికేట్కి ఒకటే వాల్యూ. కాకపోతే మనం దానికి ఎక్కువ ఖర్చు స్పెండ్ చేస్తాం, టైం కానీ వాళ్ళ చూసే వాళ్ళది ఏదైనా ఒకటే ఉండొచ్చు. కానీ మేడం గారికి ఒక్కసారి చప్పట్లు కొట్టచ్చు, ప్రిన్సిపల్ గారికి. ఎందుకంటున్నా అంటే ఈ కాలంలో స్వార్థం ఎక్కువ. మనం ఉండే దాంట్లో నాకేముంది, నాకేంటి అని సినిమాలో చెప్పినట్టు అది లేకుండా ఒక పాపను ఎంకరేజ్ చేయడం అనేది, మంచి మార్కులతో బయటికి వచ్చేందంటే ఆ ప్రోత్బలం వీళ్ళదే ఉంటుంది. తల్లిదండ్రులకు ఒక్కసారి చప్పట్లండి. అలాంటి తల్లిదండ్రుల్ని మీరు పొందారమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ వచ్చుంటే వాళ్ళకు కూడా ఫాదర్ వచ్చారా, రండి సార్. తల్లిదండ్రులు కూడా ఒక్కసారి వచ్చుంటే రావాలండి. మీ పేరు సార్? రాజమౌళి గారికి ఒక్కసారి చప్పట్లండి. ఎందుకంటే తక్కువ ఇలాంటి వాళ్ళు దొరకడం, ప్రోత్సహించడం చాలా తక్కువ. అట్లాంటిది పాపను ప్రోత్సహించి మంచి మార్క్స్ తోటి ఆమె కష్టం ఎంత ఉంటుంది అనేది నాకు కూడా తెలుసు. యాజ్ లైక్ స్టూడెంట్గా, మేము స్టూడెంట్ నుంచి వచ్చాము ఇక్కడికి. ఒక పాఠం చెప్పిన అది ఎంతవరకు కాన్సన్ట్రేషన్గా విని మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేయడం అనేది అది గొప్ప విషయం. అలాంటి కోచింగ్ ఇచ్చిన ఈ స్టూడెంట్స్కి, వాళ్ళకి, ఈ ప్రిన్సిపల్ మేడంకి ఎందుకు అంటే మనం ఒక్కసారి కాదు 100 సార్లు చప్పట్లు కొట్టినా తక్కువే. ఎందుకు మళ్ళీ ప్రిన్సిపాల్ మేడంని అంటున్నారంటే ఇట్లాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం చాలా తక్కువ. వచ్చారా పోయారా, మన జీతం వచ్చిందా, మనం ఇంటికి వెళ్ళిపోయామా, నెల వరకు వచ్చిందా, జోబులు వేసుకున్నామా, ఖర్చు పెట్టుకున్నాం అన్నట్టు ఉంటారు. ఇట్లాంటి పిల్లల్ని ప్రోత్సహించి భవిష్యత్తుకి ఇలాంటి ప్రిన్సిపాల్ కూడా చాలామందిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి సభ తరపు నుంచి. మేడంని విజయలక్ష్మి గారికి ఆ పేరులోనే విజయం ఉంది మేడం. మీరు ఇలానే ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్రోత్సహించాలి, ఇలానే ముందుకు తీసుకురావాలి. ఇలాంటి సంస్థ, మా సంస్థ తరపు నుంచి ఎప్పుడు అలాంటి వారికి సహాయ సహకారాలు అందుతుంటాయి. గుర్తింపు ఉంటుంది, సర్టిఫికేట్తో పాటుగా ప్రపంచానికి తెలుస్తుందండి, లైవ్లో వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తుంటారు. అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తుండండి. ఇలానే ప్రతి ఒక్కరికి మీరు ప్రోత్సాహం అందించాలి. మీరు ఇలానే కాదు, మంచిగా ఒక ఉన్నతమైన శిఖరానికి అధిరోహిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం.
అదేవిధంగా మీకు చెప్పినటువంటి టీచర్స్ కూడా లైవ్ ద్వారా చూస్తుండొచ్చు. వాళ్ళకు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక మంచి ఆణిముత్యాన్ని ఇచ్చారు. మ్యాథ్స్ లెక్చరర్ గారు కూడా వచ్చారు. ఒకసారి రావాలి సార్ మీరు కూడా. 75 అవుట్ ఆఫ్ 75 అంటండి. ఒక్కసారి చప్పట్లు. గ్రేట్. కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి గారు ఒకసారి సార్కి ఒకసారి చప్పట్లండి. ఎందుకంటే అంత శ్రమ, ఇప్పుడు 100కు 100 మార్కులు రావాలంటే మనము 100కి 150 మార్కులు రాస్తేనే 100కు 100 వస్తాయి. అటువంటిది ప్రతి ఒక్క క్వశ్చన్ వదలకుండా రాపిచ్చి అంత ట్రైనింగ్ ఇవ్వడం అంటే అది నిజంగా తల్లి తండ్రి గురువు దైవం అన్నారండి. తల్లి తండ్రి గురువు, గురువు అది 3వ ప్లేసు. ఆయన ఉంటేనే మంచి అక్షరాలు దిద్ది ఒక మంచి మార్గంలో నడపడం అనేది అది గురువుకే చెందుద్ది. అంత మంచి మనసు కలిగిన తిరుపతి గారికి మరొకసారి మీ అందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తల్లిదండ్రుల తరపున కూడా మీకు కృతజ్ఞతలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే ఈ ఈ పాపను దిద్దినట్టుగా ఇంకా వందల వేల మందిని మీరు తయారు చేయాలి. మీ శిక్షణలో మంచి మంచి కోచింగ్ తీసుకొని ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం కల్పించిన మా టీం సభ్యులందరికీ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక విద్యార్థి కూడా ఉన్నారండి, శ్రీలక్ష్య గారు. లాస్య, థ్యాంక్ యూ నాన్న. నీ ప్రతిభ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. జస్ట్ ఇలానే మంచి వేదికలు, ఇంకా పెద్ద పెద్ద వేదికల్లో ఇంకా నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేసి ఇంకా రావాలి. ఇప్పటికే చాలా మంచి పేరు వచ్చింది మీకు. ఇదే విధంగా మీ తల్లిదండ్రులు వచ్చుంటే వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలమ్మా. ఇలాంటి పిల్లల్ని ఓన్లీ చదువే కాకుండా కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి అని నిరూపించింది మీ పాప. ఇందాక డ్యాన్స్ చూశాను, చాలా చక్కగా చేశారు. ఎందుకంటే మా పాప కూడా ఇప్పుడు క్లాసికల్ డాన్సరే, 3 ఇయర్స్ నుంచి పోతుంది. ఆ కష్టం మీద నాకు కూడా తెలుసు. ఉన్నప్పుడు ఇదంటే నేను ఈ ఈవెంట్స్ బయట తిరుగుతుంటా కాబట్టి మా పాప ఫీల్ అవుతుంది, డాడీ నేను ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ఏ ప్రోగ్రామ్కి నువ్వు రాలేదు, మమ్మీ రాలేదని ఫీల్ అవుతుంటుంది. కాకపోతే నాకు టైం దొరకదు, నేను కొద్దిగా బయటే తిరుగుతుంటాం కాబట్టి. అలాంటి అదృష్టం మీ తల్లిదండ్రులకి ఇచ్చిన ఒక్కసారి వాళ్ళ తరపు నుంచి నీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాంటి ఇట్లాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది అది తల్లిదండ్రులకు మంచి మనసు ఉండాలండి. దానికి మనం మనీ స్పెండ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడ ప్రోగ్రామ్ ఉందంటే ఆ రోజు మనం లీవ్ పెట్టుకోవాలి. మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోయిన దాకా ఫోటోలు దిగిన దాకా ఉండాలి, మళ్ళీ తీసుకొని ఇంటికి రావాలి. వాళ్ళతో పాటు మనం కూడా నేర్చుకోవాలి, అది కూడా హార్డ్ వర్కే. కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ వర్క్ మనం చేస్తాము. అలా ప్రోత్సహించడం అనేది అది తల్లిదండ్రుల గొప్పతనం, మంచి ఇది. ముఖ్యంగా ఈ అందరి తరపు నుంచి మా యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు తల్లిదండ్రులకి. మరొక విశిష్ట అతిథి గంటా రమేష్ గారు, వెల్కమ్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ అండి. సార్కి యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్ తరపు నుంచి స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ సార్. మళ్ళీ మిమ్మల్ని పిలుస్తుంటాము. లేదు, ఎందుకంటే వీళ్ళందరూ కొంచెం కాలేజీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్తో పాటు పిలుద్దాం పాపని. కూర్చోండి సార్. Universal Book of Golden Records, Recognition, Talent, Respected Excellence, Inspiring Generations. Appreciation Certificate. This certificate is proudly presented to Srimati M. Vijayalakshmi, Principal, wife of Murali Krishna, Government Junior College, Chandurti, Rajanna, Sirsilla District. We extended to heartfully congratulations and best wishes for your continued service to the file in education. Presented with great honor and appreciation certificate, Srimati Vijayalakshmi Garu. Congratulations.
కంగ్రాట్స్ విజయలక్ష్మి మేడం, మీరు ఇలానే ఎప్పుడు ఇంకా ఎన్నో అవార్డులు రివార్డులు ఇవే కాకుండా మన రాష్ట్రపతి చేత కూడా తీసుకోవాలనే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి ప్రిన్సిపల్ వల్ల మంచి మంచి స్టూడెంట్స్ బయటకు వస్తారు, మంచి ఆణిముత్యాలను ఇంకా తయారు చేయాలి మీ ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. Universal Book of Golden Records recognized talent, respecting excellence, inspiring generation, application certificates. This certificate is proudly presented to Sriram Srihita, Doctor of Rajamouli, Government Junior College, Chandurti, Rajanna Sirsilla District, Telangana. శ్రీరామ్ శ్రీహిత, కంగ్రాట్స్ అమ్మ. ఇలానే ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇది ఫస్ట్ స్టెప్ అనుకోవాలి. ఇట్లాంటి అవార్డులు రివార్డులు ఎన్నో అందుకోవాలి, ఇంకా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్ తరపు నుంచి మీకు ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మీ తల్లిదండ్రులకి కూడా ప్రత్యేక అభినందనలు, మీ ప్రిన్సిపాల్కి మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇయర్లో స్టేట్ ర్యాంక్ తీసుకొచ్చావు, నెక్స్ట్ ఇండియా వైజ్గా టాప్లో ఉండాలి. అలాంటి బ్లెస్సింగ్స్ మావి మీకు. కంగ్రాట్స్ నాన్న, ఆల్ ద బెస్ట్. అవునరా తల్లి, నువ్వు ఏంటంటే ఫ్యూచర్కి అంటే ఇప్పుడు రాబోయే స్టూడెంట్స్కి ఎలా చదవాలి, నీ యొక్క చిన్న మాటే వాళ్ళకు చాలా ఇన్స్పైర్ అవుతుంది. సో ఆ చిన్న మాట ఏదో నువ్వు నీకు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తున్నాము, నువ్వు ఆ సందేహం వాళ్ళకి ఇవ్వు. Good afternoon to all. My name is Shrita. I am from Rajanna Sirsilla district. This achievement was not mine alone. This achievement was my parents' encouragement and staff. Teachers are motivated to us to study, in succeed in life, but not marks. To hard work and discipline, consistent encouragement to succeed in life. Thank you. సభా సరస్వతికి వందనం. ముందుగా యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి ప్రోగ్రాము నిర్వహించి మా పాప శ్రీహితను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు మరొకసారి హృదయపూర్వక
నేను ఇప్పించడానికి కృషి చేశానంటే ఆడపిల్ల ఇలాంటి వాళ్ళు తీసుకుంటే చాలామంది ఆమె కూడా లైఫ్లో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా ఫర్దర్ స్టడీస్కి కూడా తనకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లైఫ్లో. తనను చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవుతారు. గవర్నమెంట్ కాలేజీలో చదివి ఇంత చక్కటి స్టేట్ ర్యాంక్ సాధించినటువంటి శ్రీరామ్ శ్రీహితను చూసి అమ్మాయిలు గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ కావడం లేదు. సో వారికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మిగతా అందరికీ కూడా ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకొని ముందుకొస్తారనే ఉద్దేశంతో నేను మీకు అప్లై చేయడం జరిగింది. మీరు సహృదయంతో ముందుకొచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా పాపకే కాకుండా నాకు అవార్డు ఇచ్చారు. సో నేను ముందుగా ఈ అవార్డుని మా స్టాఫ్కి, తన యొక్క అధ్యాపక బృందానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. వారి యొక్క కృషి, పట్టుదల, వారు ఎంకరేజ్ చేయడం వలనే ఈ పాప ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. వారి పేరెంట్స్కి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. తను లెక్చరర్ అయ్యుండి గవర్నమెంట్ కాలేజీలో చదివించాడు వాళ్ళ నాన్నగారు కూడా. సో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పేరెంట్ ఎంకరేజ్మెంట్ అండ్ మా స్టాఫ్ ఎంకరేజ్మెంట్ వల్ల ఈ అమ్మాయి ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డది. ఇలాగే మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేసినందుకు పేరెంట్స్కి, మా స్టాఫ్కి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్లో మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా అవార్డ్స్ తీసుకోవడానికి బాగుంటుందా? మరి మీరు పబ్లిక్గా ఏమైనా వాళ్ళకు చెప్పాలనుకుంటున్నారా? సో నేను సార్ను ముందు ఆన్లైన్లో మేము కాంటాక్ట్ చేసాము, బట్ అప్లై చేయమన్నారు, చేశాను సార్. బట్ పర్సనల్గా సార్ కలిశారు. మాకు అఫిలియేషన్ ఉంది, మీ ఇన్స్టిట్యూట్ గురించి విని నాకు కూడా నమ్మకం కలిగింది. నేను లైవ్లో కూడా చూశాను, సార్ పెడుతూనే ఉంటారు ఎప్పుడు. సో అవన్నీ చూసిన తర్వాత మీరు నిజంగా ఇంత శ్రమకొచ్చి ఇంతమంది స్టాఫ్ ఇంత కష్టపడి ఇంతమందికి అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఫర్దర్గా కూడా ఇలాంటిది కొనసాగించాలి, ఇంకా ఎంతోమందిని ప్రోత్సహించాలి. ఆ భగవంతుడు మీకు కూడా అన్ని విధాలుగా మంచే చేస్తాడు. మీరు ఒక మంచి సంకల్పంతో ఇలాంటి అవార్డ్స్ను ఇస్తూ ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇలా మీ సంస్థ దినదినాభివృద్ధి చెంది ఇంకా పెద్ద సంస్థగా మారి ఎంతోమందికి అవార్డ్స్ ఇవ్వాలని తప్పకుండా ఈ సంస్థను నమ్మొచ్చు. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంత మంచి స్టూడియోలో ఇంత చక్కటి అవార్డ్స్ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దీన్ని పురస్కరించుకొని ఈరోజు మన ముఖ్య అతిథి గంటా రమేష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్. సార్ కూడా 2 మాటలు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. లేట్ అయిపోయింది, సారీ బ్రదర్. రేపు బ్రదర్ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసండి, మంచి సింగరు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఒక ఫౌండేషన్ నడిపిస్తూ, ఆ విషయం చాలామందికి తెలియదు అనుకుంటా. సో ఎందుకంటే ఫౌండేషన్ ఎన్జిఓలో నేను కూడా ఉన్నాను. బ్రదర్ ఇన్స్పిరేషన్ నేను కూడా. సో ఎంతోమంది పేద ప్రజలకు, విద్యార్థులకు, అలాగే నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎక్కడైతే అక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఈ ఫౌండేషన్ ద్వారా కూడా బ్రదర్ చాలా కార్యక్రమాలు చూశాను నేను. రియల్లీ అప్రిషియేట్ బ్రదర్. ఇంత మంచి ప్రతిభావంతుల్ని ఎన్నుకొని తీసుకొని వాళ్ళకి అవార్డు ఇవ్వడం అనేది ఇది ఒక గొప్ప అరుదైన కార్యక్రమం అండి. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి, చాలా ఈ అవార్డు ఇవ్వటము అనేది ఉంటుంది. అవార్డు తీసుకోవటమే కాదు, తీసుకున్న వాళ్ళకు కూడా ఏంటంటే ఇది ఒక బాధ్యతగా మీరు స్వీకరించారు. ఎందుకంటే ఒక మెట్టుని ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఒక సంస్థ ద్వారా ఇచ్చారంటే అఫ్కోర్స్ చాలామంది మనము స్కూల్లో పాటలు పాడుతూ ఉంటే, ఏదన్నా ఒక ఆటలు ఆడుతూ ఉంటే ఒక చిన్న పెన్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది చిన్న పెన్ను, బట్ అక్కడ పెన్నా కాదండి, వాళ్ళ ఉన్న ప్రతిభను అక్కడ గుర్తించి వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక విశేషమైన కార్యక్రమం. సో వాళ్ళందరూ కూడా, మీరు తీసుకున్న వాళ్ళు కూడా ఇది ఒక మంచి అచీవ్మెంట్ అండి. అవార్డు తీసుకోవటం అనేది, తర్వాత వాళ్ళకి తన ప్రతిభను ఇంకా మేము గుర్తించినట్టు, ఆ ప్రతిభలో ఉన్న ఇంకా వాళ్ళు ఎదగాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి స్టేట్లో కానీ ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ మనం ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి అవార్డు మనం తీసుకోవటం వల్ల కూడా నాకు నేను ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మీరు గుర్తుపెట్టుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే, రియల్ థ్యాంక్ యూ అండి. నాకు మౌనిక గారు,
మా ఊరేనండి ఖమ్మం. సో మాకు నిన్న ఫోన్ చేసినప్పుడు నేను రావటం జరిగింది. బ్రదర్ కూడా చాలా ఎన్నో కార్యక్రమాలు, ఇది మాకు ఒక నివాస స్థలంలాగా ఉంటుంది. సో ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది మరి మీరు కూడా ఎంకరేజ్ చేయండి. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే, కండక్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇవన్నీ ఎంతమంది మీరు సపోర్ట్ చేస్తే అంత, ఇంకా ఈరోజు 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఇంకా మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా 10 మందిని కూడా మనం గుర్తించేసే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి ఆల్. మీరందరూ ఇంత సపోర్ట్ చేసినందుకు మీకు నేను రియల్గా మీకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ మన కాలేజీ కాలేజీ లెక్చరర్, మ్యాథ్స్ లెక్చరర్ అయినటువంటి తిరుపతి గారు కూడా పాప గురించి, కాలేజీ గురించి, తన సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు. సో గుడ్ ఈవినింగ్ ఆలండి. నా పేరు తిరుపతి. ఐఎమ్ ఫ్రమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలంలో మారుమూల ప్రాంతంలో కాలేజీ ఉంటుందండి. సో మా ప్రిన్సిపల్ మేడం ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్లో వచ్చారు. సో మేడం ప్రిన్సిపల్ కాబట్టి మేడంను పిల్లల్ని చాలామందిని గర్ల్స్ను డ్రాప్ అవుట్ అవుతూ ఉంటే ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ చాలామందికి హోమ్ విజిట్ చేసి మరీ ఇన్వైట్ చేసింది. మంచి మార్కులు సంపాదించాలనే గోల్ పెట్టుకొని మేము ప్రిపేర్ చేయించామండి. అందులో శ్రీహిత అనే అమ్మాయి అవుట్ ఆఫ్ 470 మార్క్స్కి గాను 468, అంటే ఈక్వల్ టు 100% వచ్చినట్టే. కాకపోతే 99, 100 మార్క్స్ రావండి. సో 470కి 470 రీచ్ అయినట్టే అని ఫీల్ అవుతున్నాము, స్టేట్ ర్యాంకు. కాబట్టి ఈ సంస్థ ద్వారా మనం ఒక గుర్తింపునివ్వాలి మన అమ్మాయికి అనే ఉద్దేశం కొద్దిగా అక్కడి నుంచి చాలా నెల రోజుల నుంచి ప్రయత్నం చేశామండి. సో ఫుల్ సపోర్టు మా మేడం గారు చేశారండి. ఇంకా రాబోయే బ్యాచ్ నుంచి కూడా పిల్లలకు నాది మ్యాథ్స్ అండి, మ్యాథ్స్ సబ్జెక్ట్ తరపున 100కు 75కి 75 మార్క్స్ అవుట్ ఆఫ్ తీసుకురాగలుగుతా అని చెప్పి నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. సో అవార్డు చేసినటువంటి ఈ టీం సభ్యులందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. సూపర్. ఒక్కసారి మన శ్రీహిత వాళ్ళ ఫాదర్ కూడా 2 మాటలు మాట్లాడతారు. రండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు రాజమౌళి. మా పాప ఎంజేబీలో 5th క్లాస్ నుండి 10th వరకు మహాత్మా జ్యోతిబాబులే గురుకులంలో హాస్టల్లో చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎలాగో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నది కదా, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీలో వేయడం ఎందుకు అనే ఉద్దేశంతో నేను ఈ చందుర్తి జూనియర్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలో చేర్పించడం జరిగింది. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రైవేట్ కాలేజీలో సంస్కృత లెక్చరర్గా చేస్తున్నప్పటికీ కూడా పాపను గవర్నమెంట్లో చదివిన ఉద్దేశంతో నేను చదివించడం జరిగింది. అక్కడ 470కి 468 మార్క్స్ పాప తీసుకురావడం జరిగింది. ఆ కళాశాల యాజమాన్యానికి మరియు ప్రిన్సిపల్ గారికి ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మీకు కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే. ఓకే అమ్మా. లాస్ట్ టైం కరెక్ట్గా 1 month బ్యాక్ అనుకుంటాను, బాన్స్వాడ నుంచి కూడా సాయి వర్షిణి అనే అమ్మాయికి కూడా ఇచ్చాము. ఇలాగే వీళ్ళే కాకుండా ఇంకా ప్రతిభ ఉన్న పిల్లలు ఎవరైనా పర్లేదు, వాళ్ళలో ఎలాంటి ప్రతిభ దాగి ఉన్నా పర్లేదు, వాళ్ళని మా వరకు తీసుకొచ్చారంటే మేము ఇలాంటి అవార్డు ఇచ్చి వాళ్ళలో ఉన్న ప్రతిభను ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తూ, అంటే ఇలాగే వాళ్ళలో ఉన్న ప్రతిభని బయటకు తీసుకొచ్చి మీలాంటి వాళ్ళకి ఇంకా మంచి అందించాలని కోరుకుంటూ మేడం నెక్స్ట్ స్టేజ్ మీద ఇప్పుడు ఈరోజు భరతనాట్యం కూచిపూడి నాట్య మయూరి శ్రీ తోకల శ్రీ లాస్య పాపం స్టేజ్ మీదకి, పేరెంట్స్ కూడా స్టేజ్ మీదకి వస్తే శ్రీనివాస్ సార్ గారు వాళ్ళ పేరెంట్ డాడీ గారు కూడా రావాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు వాళ్ళ మదర్ ప్రశాంతి గారు మదర్ గారు.
తోకల శ్రీలాష ఈ పాపకి డ్రీమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రొవైడ్ చేస్తున్నామండి మన యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్ తరపు నుంచి. మరొకసారి పాపని మీ కరతాళ ధ్వనులతోటి ఆశీర్వదిద్దాం. చిన్నప్పుడు ఇలా ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రతిభ ముందుకొచ్చి ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి అవార్డ్స్ రివార్డ్స్ అదేవిధంగా వచ్చే జనరేషన్కి మంచి ఆదర్శవంతంగా మీరు నిలుస్తారు. అది ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక్కసారి చప్పట్లు కొట్టాలండి. ఏం పేరు? శ్రీనివాస్ గారికి, ప్రశాంత్ గారికి మన యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి తల్లిదండ్రులు ఇంకా సమాజంలో ఇంకా ముందుకు రావాలి. మంచి మంచి టాలెంట్ ఉన్న పిల్లల్ని తయారు చేస్తూ మా సంస్థకి పరిచయం చేస్తే మేము మంచి అవార్డ్స్ రివార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాం. నేను ఇందాకనే మాట్లాడేటప్పుడు చెప్పాను ఆ పెయిన్ ఎట్టుంటుందని నాకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే మనం ప్రిపేర్ అయినట్టుంటుంది. రియల్గా చెప్తున్నా, మేము నేర్చుకుని ఉంటే ఎవరికి మంచి డాన్సర్ అయి ఉండేవాడిని. వాళ్ళని టయానికి తీసుకుపోవాలి, అక్కడ వదిలిపెట్టాలి, అయిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. వాళ్ళ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి నాకు తెలుసు, వాళ్ళ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మన మనీతో కూడుకున్నవే. ప్రతి ఒక్కటి ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా దానికి తీసుకెళ్ళడానికి రావడానికి పోవడానికి మన ఖర్చులే ఉంటాయి. అక్కడ మేకప్కి మనే ఉంటాయి, కాస్ట్యూమ్స్ మనే ఉంటాయి, డ్రెస్ మనదే ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ఓర్చుకొని వాళ్ళ చదువుతో పాటుగా కలికిలు ఇట్లాంటి ఎంకరేజ్ చేయడం అనేది రియల్గా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ, కంగ్రాట్స్. ఇలానే మంచి మంచి చదువు, దీంతోపాటు చదువు కూడా, చదువుతో పాటుగా మంచిగా ఈ భరతనాట్యంలో ఇంకా ముందుకు ఎదగాలి, మంచి రోల్ మోడల్గా నిలవాలి నువ్వు నెక్స్ట్ జనరేషన్కి. ఓకేనా? కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. ఇలానే ముందుకు రా. సర్టిఫికేట్ యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్ ముందుకు రా. రికగ్నైజ్డ్ టాలెంట్ రెస్పెక్టింగ్ ఎక్సలెన్స్ ఇన్స్పైరింగ్ జనరేషన్స్ డ్రీమ్ అచీవ్మెంట్ అవార్డ్. This certificate is proudly presented to Tokala Sri Lasya, daughter of T. Srinivas, Puduru village, Medchel Mandal, Hyderabad, Telangana. Guru garu Ugamani garu. Academy వచ్చేసి నాట్యమయూరి అకాడమీ కూచిపూడి. కంగ్రాచులేషన్స్ తోకల శ్రీ లాస్య గారు. కంగ్రాట్స్ లాస్య. So I can just use ChatGPT, right? Why do I have to attend your workshop? అదేవిధంగా నాట్యమయూరి అకాడమీ కూచిపూడి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే గురువులు ఉంటేనే మనం ఇంత దూరం రాగలం. ఇప్పుడే చెప్పుకున్నాం మన విజయలక్ష్మి మేడం గురించి. వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉన్నే ఇంత దూరం రాగలం. అయినా మీ గురువు గారు లేకపోయినా మా అందరి తరపు నుంచి నాట్యమయూరి అకాడమీ కూచిపూడి ఉగామణి గారికి ఒక లైవ్ చూస్తుండొచ్చు మేడం. మీరు ఇలాంటి విద్యార్థులను తయారు చేసినందుకు మా యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్ తరపు నుంచి మీకు లైవ్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలాంటి విద్యార్థుల్ని ముందుకు తీసుకెళ్తూ మీ అకాడమీలో మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మా అందరి తరపు నుంచి, తల్లిదండ్రుల తరపు నుంచి, ఆ పాప తరపు నుంచి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ పాప విషయం పురస్కరించుకొని మన చీఫ్ గెస్ట్ గంటా రమేష్ గారు 2 మాటలు మరి ఇంత చిన్న వయసులో ఈ భరతనాట్యము కూచిపూడి అనేది చాలా డిఫికల్ట్ జాబ్ అండి. ఇంత గొప్ప కార్యక్రమానికి మీ మేడం ఏ పేరమ్మా? యుగమని మేడం. మీరు చూస్తే లైవ్ చూస్తే నిజంగా కంగ్రాచులేషన్ అండి. ఇలాంటి స్టూడెంట్స్ని మీరు ఇంకా చాలామందిని తయారు చేయాలి. కంగ్రాచులేషన్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ చిన్న వయసు ఎంతమ్మా అనేది 15 years. అంటే ఒక స్టేజ్ పర్ఫామ్ చేయాలంటే
వయసుతో సంబంధం కాదు. సో చిన్న ఏజ్ నుంచి చేసుకుంటేనే ఈ వయసు వచ్చేసరికి ఇంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో రియల్లీ గ్రేట్. తల్లిదండ్రులు కూడా చాలా అప్రిషియేట్ అమ్మా. మీరందరూ ఇంకా ఇంకా ఇలాంటివి కొత్త కొత్త వాళ్ళని పిల్లల్ని కూడా పరిచయం చేస్తూ ఈ సంస్థ ద్వారా ఇంకా ఇలాంటి అవార్డులు ఇస్తున్నారంటే చిన్ను బ్రదర్కి రియల్గా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అండి. పేరెంట్స్ కూడా అమ్మా. పేరెంట్స్ స్పందన కూడా తెలియజేయాలండి. ఎందుకంటే పేరెంట్స్ ప్రోత్సాహం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటేనే ఇంత దూరం రాగలం మనం ఈ స్టేజ్కి. కాబట్టి మీ స్పందన తెలియజేయండి. నమస్కారం. పాప నేర్చుకుంటే తప్పకుండా నేర్పిస్తానని చెప్పేసి నేర్పించాను. అలా పెద్ద పాప కూడా కరెక్ట్గా నేర్పిస్తున్నాను. రెండో పాప కూడా ఫస్ట్ ఇయర్లో 470కి 463 మార్క్స్ వచ్చాయి. పాప థ్యాంక్ యూ సార్. ముగ్గురు పాపలైనా కూడా ముగ్గురిని అమ్మాయిలు మాత్రం పెంచట్లేడండి సారు, అబ్బాయిలు మాత్రం పెంచుతున్నారు నాకు తెలుసు. ఒక్కసారి చప్పట్లు. పెద్ద పాపకి కరాటే నేర్పిస్తున్నారు. ఇంకో పాప కూడా మంచి 460కి 470కి 463 చూడండి, గ్రేటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా వాళ్ళ తల్లి గారు కూడా ఆమె స్పందన తెలియజేయాలని రిక్వెస్ట్. అందరికీ నమస్కారం. నేను శ్రీలాస్య వాళ్ళ మదర్ని. మాకు ముగ్గురు అమ్మాయిలు సార్. ఫస్ట్ పాప డిగ్రీ సెకండ్ ఇయర్, సెకండ్ పాప ఇంటర్ సెకండ్ ఇయర్, పాప 10th. అంటే చిన్న పాపకి ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా తను ఒకసారి ఏదైనా చూసిందంటే తొందరగా క్యాచ్ చేస్తుంది. అట్లా ఇంకా తనకు క్లాసికల్ అయినా ఏదైనా ఇంట్రెస్ట్ కాబట్టి సరే అన్నట్టుగా కొంచెం మనం కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా అని 2-3 ఇయర్స్ అవుతుంది తను స్టార్ట్ చేసి కూడా. తనగా ఇంట్రెస్ట్ ఉంది, నేర్పిస్తాను. పెద్ద పాప వచ్చేసి కరాటే, సెకండ్ పాప వచ్చేసి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏం లేవు కానీ తనకు స్టడీలో కొంచెం టాపర్. తను ఓన్లీ స్టడీ పర్పస్లో వెళ్తుంది. సార్ వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో చేస్తారు, విఆర్ఏ. తను నేను ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో క్లర్క్గా చేస్తాను. ముగ్గురు అమ్మాయిలుగా ఇంకా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది నేర్పిస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అసలు ఈ అవకాశం వచ్చింది లావణ్య మేడం వల్ల. తను స్టేటస్లు చూస్తుంటాను, సరే ఒకసారి పాపకు కూడా ఈ అవార్డు తీసుకోవాలి అనే హోప్ మాకు కూడా కలిగింది. ఎందుకంటే తన ఫ్యూచర్లో కూడా పాపకు ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది. ఆ ఉద్దేశంతో తనను ఒకసారి అప్రోచ్ అయ్యాను. ఇంకా తను కూడా తొందరగా రెస్పాండ్ అయ్యారు, మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇది చాలా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం అండి. ఇవాళ పెళ్ళైన ప్రతి తల్లిదండ్రులు కూడా అబ్బాయే పుట్టాలి అనుకుంటారు. అబ్బాయి కోసం ఎదురు చూస్తారు. తర్వాత అమ్మాయి అయితే నిరాశతో మళ్ళీ రెండో ప్రయత్నం, మూడో ప్రయత్నాలు ఇవన్నీ చేస్తూ నిరాశతో గడిపే జీవితం ఉంటుంది వాళ్లకు. అలాంటి వాటికి భిన్నంగా ముగ్గురు అమ్మాయిలైనా సరే అబ్బాయిల కంటే కూడా ధీటుగా వాళ్ళను ఎంతో ప్రయోజకుల్ని చేస్తూ ఉన్న ఈ తల్లిదండ్రులకు చాలా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలండి. మిమ్మల్ని చూసి అందరి తల్లిదండ్రులు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా. మరి అట్లే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇవాళ రేపు అబ్బాయిల్ని కూడా ఎంత ప్రోత్సహించినా కానీ దేంట్లో అయినా అమ్మాయిలే ముందుంటా ఉన్నారు. మరి అట్లా ఈ తల్లిదండ్రులు చూసే తల్లిదండ్రులు కూడా మీరు కూడా ఈ స్థాయికి మీ పిల్లల్ని కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చిన్న 2 ఫోటో తీనానా? లైవ్లో కూడా వస్తుంది. పట్టుకొని అది జస్ట్ చిన్న అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన స్టాప్ మనకు వచ్చేది
విజయలక్ష్మి మేడం గారు, మీ టీం కూడా వస్తే ఒకసారి ఒక ఫోటో తీసుకుందాం మా స్టాఫ్ తోటి. వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఉంటుంది మ్యామ్, రండి. ఎవరైతే అవార్డ్స్ ఉన్నాయో వాళ్ళ వరకే. లాస్య గారికి మరొక సాంగ్ పర్ఫార్మెన్స్ ఉందండి. ఈ ఫోటో దిగిన తర్వాత నెక్స్ట్ రెడీగా ఉండాలి, సాంగ్ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళొక సాంగ్తో లాస్య క్లాసికల్ సాంగ్. వెల్కమ్ తల్లి. తకతరి కుకుంతన కిట తకధీం కిటతకధీం దిన్ తక్కడదుం తక్కడదుం దిన్ తక్కడదుం తక్కడదుం తకతరి కుకుంతన కిట తకధీం తక్కడదుం తక్కదివి తక్కడదుం తక్కదివి తకతరి కుకుంతన కిట తకధీం తకం కిటకి తక్కడదక తకజం 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 స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదనా మృదువదనా
తకదిన్ తతకిట తకదిన్ తిన్ తింత తకదిన్ తతకిట తకదిన్ తింత తకదిన్ తతకిట తకదిన్ తింత తింత తకదిన్ తతకిట తకదిన్ తింత తింత తకదిన్ తతకిట తకదిన్ తింత తిన్ తజం తజం కిటతక తరికిట తుంత కిటతక తరికిట తుంత కిటతక తరికిట తుంత తకజం జం తకజం జం తకదిగ దునక తింత తకదిగ దునక తిన్ దునక తిన్ దునక తిన్ దునక తిన్ తకదిపి తకదిన తకదిపి తకదిన తక దునక తింత తజం తక తక తజం తక తక తజం జం తక త ముష్టికాసుర చానూర మల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసుర చానూర మల్ల మల్ల విశారద కువలయ పీఠ వర్తన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమ పరాభవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా మధుర మధుర రతి సాహస సాహస విజ యువతి జన మానస పూజిత మధుర మధుర రతి సాహస సాహస విజ యువతి జన మానస పూజిత శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ కృష్ణ హలో హలో అన్న ఒకసారి